అందరికీ నమస్కారం. దేవీ నవరాత్రులలో అమ్మవారికి 4వ రోజు ప్రధానంగా సమర్పించే నైవేద్యం నెయ్యితో చేసిన అన్నం, అలాగే కొబ్బరి అన్నం, దధ్యోదనం నైవేద్యాలను కూడా సమర్పిస్తూ ఉంటారు. మనం ఈరోజు నేతి అన్నం నైవేద్యం తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఈ ప్రసాదాన్నే స్నిగ్ధౌదనం, హవిష్యాన్నం అని కూడా అంటారు. ఈ నైవేద్యం చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం, ఆవు నెయ్యి, జీలకర్ర, వాము, మిరియాలు, పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు. అమ్మవారికి నివేదనగా నెయ్యన్నం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు బియ్యం తీసుకొని గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత నీళ్లు పోసి అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. కడాయి లేదా గిన్నెలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి వేసి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. తర్వాత దంచుకున్న 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ వాము వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసి కలుపుకొని వేయించాలి. ఇప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ సన్నని మంటపై వేయించుకోవాలి. ఒక 5-6 నిమిషాలకు బియ్యం రంగు మారి మంచి సువాసన వస్తూ ఉంటుంది. బియ్యం రంగు మారిన తర్వాత ఇందులో 2.5 కప్పుల నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2.5 కప్పుల నీళ్లు వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి సన్నని సెగపై ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. సన్నని మంటపై అయితే 8 నుండి 10 నిమిషాలకు అన్నం ఉడుకుతుంది. ఇలా అన్నం ఉడికిన తర్వాత చివర్లో 2 స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత కిందకి దించుకొని ఇలా ఒక గిన్నెలో పెట్టి నైవేద్యంగా సమర్పించవచ్చు. నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే నెయ్యి అన్నం రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. మరిన్ని నైవేద్యాల తయారీ విధానం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.